వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఒక అప్డేట్ రావడం జరిగింది. దాని నుంచే ఈ యొక్క న్యూస్ పేపర్లో కామెంట్గా రాయడం జరిగింది. ఏంటంటే ఇది అంతా కూడా ఏపీపీఎస్సికి సంబంధించినవే. రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి పోస్టుల సంఖ్య తక్కువగా ఉండడం ఒకటి, ఇంకా ఈ యొక్క క్యాలెండర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటూ ఇక్కడ రావడం జరిగింది. అసలు ఉన్నవా లేవా నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందా లేదా, వీటన్నిటి గురించి ఈ యొక్క న్యూస్ పేపర్లో మనకు రావడం జరిగింది. దాని గురించి అప్డేట్స్ అనమాట ఇది. ఇక వీడియోలో వచ్చేప్పటికీ ప్రభుత్వ ఉత్తర్వుల రాక జాబ్ క్యాలెండర్పై స్తబ్దత. రాష్ట్ర ప్రభుత్వం గత జూన్లో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ అమలుకు ఆదిలోనే బ్రేక్ పడింది. ప్రకటిత జాబ్ క్యాలెండర్ ప్రకారం గ్రూప్ 1, గ్రూప్ 2లో 36 ఉద్యోగాల భర్తీకి ఆగస్టులోగా ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది. ఇక్కడ గ్రూప్ 2 వచ్చేప్పటికి 5 ఉద్యోగాలే ఉన్నాయన్నమాట. ఈ యొక్క గడువు వచ్చేవాటి మంగళవారంతో ముగిస్తుంది అన్నమాట. పలు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రానందున నోటిఫికేషన్ విడుదల కావడం లేదు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయోపరిమితి మినహాయింపు ఉత్తర్వుల గడువు ఈ ఏడాది మే నెలాఖరుతో ముగిసింది. దీని కొనసాగింపు ఉత్తర్వులపై అనిశ్చితి నెలకొంది. ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉద్యోగాలు భర్తీ కాకుంటే ఓసీలతో నింపే విషయంలో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయోపరిమితి పెంపుపైన ప్రభుత్వం నుంచి స్పష్టత అనేది లేదన్నమాట. ప్రస్తుత జనరల్ కేటగిరీలో వయోపరిమితి పెంపు జీవో కాల పరిమితి సెప్టెంబర్లో ముగియనుంది. దీనిపైన ఉత్తర్వులు రావాల్సి ఉంది. మరోవైపు వయోపరిమితి 47 సంవత్సరాలకు పెంచాలని కొందరు నిరుద్యోగులు ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఉద్యోగాలు తక్కువగా ఉండడం, అదేవిధంగా కొన్ని డిపార్ట్మెంట్ల గురించి అసలుకి అనౌన్స్మెంటే లేకపోవడం, ఇవన్నీ కూడా మనకి ప్రధానంగా అడ్డంకులుగా, అవరోధాలుగా మారినాయి ఈ యొక్క క్యాలెండర్ కంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక అదేవిధంగా ఈ యొక్క 1180 పోస్టులు ఏవైతే ఉన్నాయో రీసెంట్గా వీటికి కూడా నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే సెప్టెంబర్ నెలలో వీటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో సహా నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందంటూ వీరు పేర్కొనడం జరిగిందన్నమాట. అయితే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కోటా 10% రిజర్వేషన్ రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిందనమాట. ఈ యొక్క డెసిషన్ ఏదైతే ఉందో ఈ యొక్క నిర్ణయంపై సందిగ్ధత నెలకొందన్నమాట. ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేయాలా లేకుంటే లేదా, సుప్రీంకోర్టులో దీని గురించి కూడా ఒక పెండింగ్లో కేసు ఉందన్నమాట. అదేవిధంగా ఈ యొక్క 1180 పోస్టులు ఎక్కువగా మనకి జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. సుమారు 670కి పైగా ఉన్నాయన్నమాట. ఈ యొక్క పోస్టులు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా బ్యాక్లాగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సంబంధించి వీళ్ళ యొక్క మే నెలలో వీళ్ళకి సంబంధించి వయోపరిమితి ఏజ్ కంప్లీట్ అయిందన్నమాట. దీన్ని ఎక్స్టెండ్ చేయాల్సి ఉంది. అదేవిధంగా జనరల్ కేటగిరీ అభ్యర్థులు కూడా ఈ యొక్క సెప్టెంబర్ నెలతో సహా కంప్లీట్గా అయిపోతుంది. వీరి యొక్క ఏజ్ రిలాక్సేషన్ కూడా ఎక్స్టెండ్ చేయాల్సి ఉంటుంది అంటూ ఇక్కడ రావడం జరిగింది. ఏపీపీఎస్సికి ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేయాలా లేదా, ఈ యొక్క పోస్టుల సంఖ్య పెంచాలా లేదా, వీటిపై నిర్ణయం కోసం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాయడం జరిగిందనమాట. ఇక గతంలో రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క 1180 పోస్టులు నోటిఫికేషన్లు వచ్చేప్పటికీ ఇక్కడ మన ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం. ఏమేమి పోస్టులు ఎలా ఉంటాయి అనే అన్ని డీటెయిల్స్ కూడా మళ్ళీ ఇక్కడ ఇవ్వండి, అదే లిస్ట్ ఇచ్చారు యాజ్ ఇట్ ఈజ్గా. మొత్తం వచ్చేప్పటికి ఇవి 1180 పోస్టులు. మెడికల్ ఆఫీసర్, ఈ యునాని, హోమియోపతి, ఆయుర్వేద, లెక్చరర్స్, జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్ ఇవి 670 అండి. ఎనీ డిగ్రీ ఇది. అసిస్టెంట్ ఇంజనీర్లు, ఎడ్యుకేటివ్ ఆఫీసర్స్, హార్టికల్చర్ ఆఫీసర్స్, తెలుగు రిపోర్టర్స్, డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, ఇంగ్లీష్ రిపోర్టర్, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, మొత్తం 1180 అన్నమాట. దీనికి సంబంధించింది ఇది ఇంకో న్యూస్ పేపర్లో రావడం జరిగింది. సేమ్ అదే కంటెంట్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అప్లై చేయాలా లేదా, ఇంకా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వ్ కేటగిరీ అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి పెంపునకు సంబంధించి కానివ్వండి, జనరల్ అభ్యర్థుల యొక్క ఏజ్ పెంపునకు సంబంధించిన కానివ్వండి,
ఇక్కడ ఒక జీవో 49 గురించి తెలిసిందంటూ ఇక్కడ రావడం జరిగింది. ఇంకా 15 విభాగాలు ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేస్తూ పోస్టుల భర్తీకి కమిషన్ చర్యలు చేపట్టనుందంటూ కూడా ఇక్కడ రాయడం జరిగిందనమాట. ఇవన్నీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ 1180 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు. వీటన్నిటిపై ఒక స్పష్టత రావాల్సి ఉంది. వచ్చిన తర్వాత ఏపీఎస్సీ వీలైనంత త్వరగా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.